ప్రతి సంవత్సరం సినిమా ఇండస్ట్రీకి ఎంతోమంది పరిచయం అవుతూ ఉంటారు. వారిలో కొంతమంది మాత్రమే ఎన్నో సంవత్సరాలు ఇండస్ట్రీలో నిలదొక్కుంటారు. వీరిలో ఎక్కువగా హీరోయిన్లే ఉంటారు. చాలామంది ఒక సినిమా చేసిన తర్వాత ఇండస్ట్రీకి దూరం అయిపోతారు. మరికొంతమంది మరికొన్ని సినిమాలు చేశాక దూరం అవుతారు. ఎన్నో సంవత్సరాల క్రితం కెరియర్ మొదలుపెట్టినా కూడా చాలామంది వారి టాలెంట్ కారణంగా ఇప్పటికీ కూడా ఇండస్ట్రీలో కొనసాగుతూ ఉన్నారు. వారిలో భానుప్రియ ఒకరు. హీరోయిన్గా నటించిన భానుప్రియ ఆ తర్వాత అక్కగా, ఆ తర్వాత తల్లిగా కూడా నటించారు. పాత్ర ఏదైనా కూడా తన వంతు న్యాయం చేస్తారు. అందుకే భానుప్రియ నటన ఇప్పటికీ ఎంతోమంది ప్రేక్షకులకు గుండెల్లో నిలిచిపోయింది. అయితే భానుప్రియ వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. 1998లో ఆదర్శ్ కౌశల్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్న భానుప్రియ 2005లో విడిపోయారు. వీరిద్దరికీ అభినయ అనే ఒక పాప కూడా ఉంది. 2018లో ఆదర్శ్ కౌశల్ గుండె సమస్య కారణంగా చనిపోయారు. ప్రతి సంవత్సరం 1-2 సినిమాల్లో భానుప్రియ నటిస్తూనే ఉన్నారు. భానుప్రియ చివరిగా తెలుగులో నాట్యం సినిమాలో హీరోయిన్ తల్లిగా నటించారు. ఈ సినిమా 2021లో విడుదలయ్యింది. మళ్ళీ తర్వాత ఇప్పటి వరకు భానుప్రియ తెలుగులో నటించలేదు. అయితే ఇప్పుడు శివకార్తికేయన్ హీరోగా నటిస్తున్న అయలన్ సినిమాలో భానుప్రియ హీరో తల్లిగా నటించారు. కానీ ఈ సినిమా 2016లోనే చిత్రీకరించారు. కొన్ని నెలల క్రితం భానుప్రియ ఒక ఈవెంట్కి హాజరయ్యారు. ఆ వీడియో బయటకు వచ్చింది. అందులో భానుప్రియ నడవడానికి కూడా ఇబ్బంది పడుతున్నట్లు కనిపించారు. అంత చలాకీగా ఉండే భానుప్రియ ఇలా అయిపోయారేంటి అందరూ అంటున్నారు. భానుప్రియకు ట్రీట్మెంట్ ఇస్తున్నారని, అంతేకాకుండా కంటి చూపుకు సంబంధించిన ఇబ్బంది కూడా భానుప్రియకు ఉంది అనే వార్తలు వచ్చాయి. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉంది అనేది తెలియదు. కానీ భానుప్రియ మళ్ళీ మరొక తెలుగు సినిమాలో నటిస్తే చూడాలి అని ఎంతోమంది ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు.